వేడి వేడి మెగరణి కోసం కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లోకి పక్కన పాస్తా ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించిన పాస్తా దీంట్లోకి వడగట్టుకుందాము. వడగట్టుకొని అదే గిన్నె స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు, అవి మొత్తం దీంట్లోకి వేసుకొని ఇవి బాగా కలపాలండి. ఒక 1 మినిట్ మగ్గనిచ్చి దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం అది వెల్లుల్లిపాయ పొడి, గార్లిక్ పౌడర్, కొంచెం మిరియాల పొడి, కొంచెం పాస్తా మసాలా, పసుపు ఇవి వేసి కలపాలండి. కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి దీంట్లోకి కొంచెం కారం వేయాలి. కలిపేసి మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఒక 2 నిమిషాలు మగ్గంగానే దీంట్లో కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 వేయాలి, టమాటాలు వేయాలి, టమాటా పేస్ట్ కూడా వేయాలి. 2 నిమిషాలు దీన్ని మగ్గనిచ్చి ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఇది వేసి కొంచెం కలిపేయాలి. కలిపేసి 2 నిమిషాలు అయిన తర్వాత ఇందాక మనం పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదా పాస్తా, ఇది చూసారా 5 నిమిషాలు అవగానే ఎట్లా మగ్గిపోయిందో. దీంట్లోకి ఒక 2 స్పూన్ల వాటర్, ఎక్కువ కాదు 2 స్పూన్లు మాత్రమే వేసి కలిపేసి మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా దీంట్లోకి వేసి కలిపేయాలి. అంతే అండి, చాలా టేస్టీగా చాలా హెమ్మీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.